కూడా ఉంటుంది. బట్ అదేంద్రా అంటే దీన్ని లాంగ్ రైడ్స్కి మాత్రమే టచ్ చేస్తా. డార్క్ గ్రే ఇది. సో యాక్చువల్గా మన శాడిల్ బ్యాగ్స్ కూడా ఈ కలరే. ఒకే వీడియోలోనే అన్బాక్సింగ్ చేసేస్తాము. వాటర్ ప్రూఫ్, దానికైతే మనం కవర్లు వేయాలి, కవర్లు తీయాలి, పెద్ద తలనొప్పి. సో ఇంక అందుకే ఇదైతే తీసుకునేసిన. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారైతే అనుకుంటున్నా. సో ఫస్ట్ థింగ్ మీకు ఒకటి చెప్తా ఇప్పుడు. సో ఫస్ట్ ఈ రెండు ప్రోడక్ట్స్ అయితే మనం అన్బాక్సింగ్ చేసేద్దాము. అన్బాక్సింగ్ చేసిన తర్వాత లాస్ట్లోనే ప్రీవియస్ వీడియో ఒకటి ఉంది, అది ఈ వీడియోలోనే మిక్స్ చేసి పెట్టేస్తాను, సరేనా? సో ఈ రెండు ప్రోడక్ట్స్ అన్బాక్స్ చేస్తాను. నెక్స్ట్ మీరు thumbnail చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది, ఒక రేర్ బ్యాగ్ అయితే లాస్ట్లో మీకు అన్బాక్స్ చేసి చూపిస్తా. ఈ వీడియోలోనే ఎండ్ వరకు అయితే చూడండి. మనము మొత్తము ఒకే వీడియోలోనే అన్బాక్సింగ్ చేసేస్తాము. ఏంద్రా అంటే దానికనే సపరేట్ వీడియో ఎందుకు, ఈ దీన్ని అన్బాక్సింగ్ చేసి ఈ రెండు, దీని తర్వాత ఆ క్లిప్ పెట్టేస్తా. మళ్ళీ రెండు వీడియోలుగా ఉంటే లాగ్ అయిపోతుంది కదా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ అయితే ఇవి నీట్గా అన్బాక్సింగ్ చేసేసి మీకు చూపిస్తా. ఇది రెండు మనకి రైనాక్స్ నుంచి వచ్చింది. బట్ ఇది ఏంద్రా అంటే ఇది ముంబై నుంచి వచ్చింది. ఇది వచ్చేసి మామూలు చెన్నై రైనాక్స్ నుంచి వచ్చింది. ఇది కూడా ముంబై రైనాక్స్ నుంచి వచ్చింది. సో ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. చిన్నదితో స్టార్ట్ చేద్దాం. ఏమంటే ఇది ప్యాకేజ్ ఎప్పుడో వచ్చిండాలా, బట్ డిలే అయిపోయింది. బట్ ఉన్నిలేండి, ఈ రెండు ఎట్లా టైంకి ఈరోజు వచ్చినాయి, ఒకేసారి చేసేయచ్చు. మళ్ళీ దీనికనే సపరేట్ దానికనే సపరేట్ తీసుకుంటే వెళ్ళిపోయినామంటే ఇదే ల్యాగ్ అయిపోతుంది. ఇంకా రావాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి, మనము ఎక్కువ అన్బాక్సింగ్ చేసుకోలేము కదా, ఎప్పుడు అన్బాక్సింగ్ వీడియోసే. సో ఇది మన రైనాక్స్ యొక్క ట్రై బ్యాగో ఇది. సో ఇది ఏంద్రా అంటే సింపుల్గా చెప్తాను మీకు, ఎక్స్పెడిషన్ది. సో రీసెంట్గానే మనమైతే కొన్నాం కదా, సేమ్ అదే. బట్ ఇది వచ్చేసి కొంచెం బ్లాక్ కలరు, అది వచ్చేసి కొంచెము క్రీమ్ కలరు. సో అది వచ్చేసి ఆ బ్యాగ్ ఎందుకురా అంటే మనకు అది అది కూడా సేఫ్టీకి ఉంటుంది. బట్ మన దగ్గర ఉండేది ఈ కలర్ కాబట్టి మొత్తం సెట్. సో సెట్ అట్లే ఉంటుంది అనేసి ఈ బ్యాగ్ తీసుకునేసిన, అది కూడా ఉంటుంది. బట్ అదేంద్రా అంటే దీన్ని లాంగ్ రైడ్స్కి మాత్రమే టచ్ చేస్తా. సో అది ఇంకొకటి ఉంది కదా 15 లీటర్స్ది, సేమ్ ఇది కూడా 15 లీటర్సే, అది 15 లీటర్సే. రైనాక్స్ యొక్క టైల్ బ్యాగ్ మీద పెట్టుకుంటాం కదా, సో అది ఇది. సో మీకు చూస్తూనే ఉండండి, వీడియో ఎండ్ వరకు చూసినారంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఎందుకు తీసుకున్నా ఏమనేసి. సో యాక్చువల్గా ఇట్లాంటిది క్రీమ్ కలర్ కూడా ఉంది ఒకటి. సో క్రీమ్ కలర్ వచ్చేసి డైలీ యూజెస్కి వాడుకుంటా అనేసి. సో ఇట్లాంటిదే టైల్ బ్యాగ్ అంటాను, డ్రై బ్యాగు. ఇట్లాంటిదే నా దగ్గర రెండు ఉంది. మీకు ఎవరికైతే కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుందో వాళ్ళకి ఇట్లాంటిది రెండు ఉంది, ఇదొకటి ఇంకొకటి. ఇది వచ్చేసి లాంగ్ రైడ్స్ వాడుకుందాం, ఇంకొకటి వచ్చేసి నార్మల్ డైలీ దీనికి వాడుకుందాం. సో ఇది బ్యాగ్. సో పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇది మన మెయిన్ అన్బాక్స్ చేసి చూపిస్తాయి ఏంది కథ ఏమనేసి. యాక్చువల్గా వెళ్ళే ఓపిక లేకుండా అన్నీ ఆర్డర్ పెట్టుకునేసిన, సో కొరియర్ చేయించుకునేసిన. సో ఇదే మన రైనాక్స్ యొక్క ట్యాంక్ బ్యాగ్, మీకు నీట్గా చూపిస్తా. సో ట్యాంక్ బ్యాగ్ ఎందుకంటే చాలా ఇబ్బంది పడినా. ఇప్పుడు ఎట్లా అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, ఫస్ట్ దీనివల్ల ఇది ఎందుకు కొన్నాను మెయిన్ థింగ్ యూజ్ చేస్తా మీకు. సో యాక్చువల్గా ఏంద్రా అంటే నేను ఎలక్ట్రానిక్స్ అన్నీ పెట్టుకునేదానికి ముందర నాకు ఖచ్చితంగా ఒకటి ఉండాలి, బ్యాగ్ లాగా. సో ఇంక అందుకే ఇది తీసుకునేసిన. ఇప్పుడు ఉండే రైనాక్స్ లగేజెస్ మొత్తం నేను తీసి వేసి అంత టైం సరిపోదు. ఇదైతే ప్రశాంతంగా నీట్గా ఇట్లా ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఇది వచ్చేసి రైనాక్స్ యొక్క ఆప్టిమస్ ట్యాంక్ బ్యాగ్ ఇది. సో చూడొచ్చు మీరు. సో నేను వాళ్ళకి కాల్ చేసి అడిగిన ఏ ట్యాంక్ బ్యాగ్ ఉంది అనేసి. సో వాళ్ళు ఒట్టి ఆప్టిమసే ఉందన్నారు, ఇంకేది లేదన్నారు. సో నేను ఫస్ట్ వచ్చేసి ఇది చూసిన, నావిగేటర్ చూసిన టైల్ బ్యాగ్, ఆ కలర్ అంతా బాగా నచ్చింది. బట్ ఏంద్రా అంటే ఉండేది ఇది, అవైలబుల్లో ఉండేది ఇదే అన్నారు. సో ఇది మనం బ్యాగ్ లాగ్ కూడా తగిలించుకోవచ్చు. మీకు ట్యుటోరియల్ అన్నీ చూపిస్తే లేట్ అయిపోతుంది, సింపుల్గా చెప్పేస్తా. సో ఇది మనం బ్యాగ్ లాగ్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 4 మ్యాగ్నెటిక్ ప్యాడ్స్ ఉంటాయి ట్యాంక్కి వేసుకునేది. ఇది వచ్చేసి 21 లీటర్స్ 20 లీటర్స్ ఉంటుంది. దీంతోపాటు మనకి లోపల ఒక సెకండ్ మీకు లోపల చూపిస్తా, దగ్గరకు రా. ఇరుక్కునింది ఇది. దీంతోపాటు నేను 2 రెయిన్ కవర్స్ అయితే పెట్టుకున్నా సేఫ్టీకి, రైనాక్స్ వాళ్ళదే. నేను ఎక్స్ట్రా పెట్టినా, మామూలుగా మనకు వచ్చేది ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇవి స్ట్రాప్స్, మౌంటింగ్ స్ట్రాప్స్.
రైనాక్స్ వాళ్ళది. మీకు మౌంటింగ్ డౌట్ ఉన్నా కూడా నీట్గా ప్రతి ఒక్కటి రైనాక్స్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో రైనాక్స్ వాళ్ళది అఫీషియల్లో ప్రతి ఒక్క బ్యాగ్, ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఎట్లా మౌంట్ చేయాలి ఏమనేసి చేసినారు. అంటే వీడియో ట్యూటోరియల్స్ పెట్టినారు. మీకు అట్లా లేదంటే నేను ఒకసారి ప్లాన్ చేస్తాను మొత్తము రైనాక్స్ కంప్లీట్ స్టోమ్ ప్రూఫ్ ఎట్లా ఫిక్స్ చేయాలా బైక్కి, టైల్ బ్యాగ్ ఎట్లా ఫిక్స్ చేయాలా, నెక్స్ట్ ట్యాంక్ బ్యాగ్ ఎట్లా ఫిక్స్ చేయాలా అనేసి. ఒకవేళ మీకు కావాలంటేనే మళ్ళీ అదొక ఊరికే టైం వేస్ట్ కదా. సో అది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అది చూడండి. నెక్స్ట్ అన్బాక్సింగ్ అట్లే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాన్ని చూడండి, దాన్ని అస్సలు మిస్ అవుతుంది. ఫైనల్గా నేను కొనాలి అనుకున్న టైల్ బ్యాగు ప్లస్ ఒక మినీ బ్యాగ్ అయితే కొనేసిన. టైల్ బ్యాగ్ ఒకటి, ఎక్స్పెడిషన్ స్టోమ్ ప్రూఫ్ టైల్ బ్యాగ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మినీ దానిపైన ఒక చిన్న బ్యాగ్ వస్తుంది కదా. మీకు ఇంకా చెప్పాలంటే స్టోమ్ ప్రూఫ్ కంప్లీట్ సెట్ అయితే ఇప్పుడు మన దగ్గర ఉంది. ఈ 2 బ్యాగ్స్తో కలిపితే ఆల్రెడీ శాడిల్ బ్యాగ్స్ అయితే 2 ఉన్నాయి మనకు స్టోమ్ ప్రూఫ్ది. సో దాంతో పాటునే టైల్ బ్యాగ్ ఒకటి స్టోమ్ ప్రూఫ్ది, దానిపైన ఒకటి చిన్న బ్యాగ్ 15 లీటర్స్తో ఒకటి. సో కంప్లీట్ స్టోమ్ ప్రూఫ్ సెట్ అయితే మనకు ఉంది. సో మీరు చూసినట్టయితే బెంగళూరులో లేదు, చెన్నైలో లేదు, ఎక్కడ కానీ లేదు. సో నేను ఇంకా ఆ బ్యాగ్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను శాడిల్ బ్యాగ్స్ కొనకపోయినా కూడా ఫస్ట్ ఆ బ్యాగ్ కొనాలనేసి నేను వెయిట్ చేసిన. సో ఇంకా ఆ బ్యాగ్ అయితే ఎక్కడ దొరకలే. ఇంకా ఫైనల్గా ఒక 3-4 డేస్ సెర్చ్ చేసి ఎతికి సో వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ఫస్ట్ నాకు కొంచెం భయపడినా వస్తుందా రాదా ఫేక్ అనేసి. మళ్ళీ కాంటాక్ట్ అయ్యి అన్నీ చేసి వాట్సాప్లో రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి. మళ్ళీ డెలివరీ ఛార్జెస్ కూడా నేను ఎక్స్ట్రా పే చేసిన. సో వాళ్ళే నాకు వేరే ప్రైవేట్ కొరియర్లో వేసి, మన చిత్తూరు ప్రొఫెషనల్ కొరియర్స్ ఉంది కదా, సో దాంతో అయితే వేసి పంపిస్తున్నారు. సో ఎందుకంటే మెయిన్ థింగు ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఒక బ్యాగ్ మెయింటైన్ చేస్తాను కదా, ఇది ట్రైపోల్ వాళ్ళది. సో ఇంకా ఆ బ్యాగ్ మెయింటైన్ చేసే అవసరం లేదు ఈ టైల్ బ్యాగ్. ఎందుకంటే వాటర్ ప్రూఫ్, కంప్లీట్ వాటర్ ప్రూఫ్. దీనికి ఏం చేయాల్సిన పని లేదు. మనము జస్ట్ క్లిప్స్ ఇస్తాడు వాడు. ఆ క్లిప్స్ బ్యాగ్ ఇప్పుడు సపోజ్ ఇది అనుకోండి మన డ్యూక్, ఇక్కడ పెట్టేసి సింపుల్గా ఇక్కడ సైడ్లో మౌంట్ చేసేయడమే అంతే. ఇంకేం పెద్ద పని ఏం లేదు. కంప్లీట్ వాటర్ ప్రూఫ్. దానికైతే మనం కవర్లు వేయాలి, కవర్లు తీయాలి, పెద్ద తలనొప్పి. సో ఇంక అందుకే ఇదైతే తీసుకునేసిన. నచ్చింది, ఇది రివ్యూస్ కూడా చూసిన. సో బాగా అనిపించింది, అందుకే తీసేసిన. సో ఇప్పటికే ఎక్కువ లేట్ అయిపోయింది. సో నీట్గా అన్బాక్సింగ్ చేద్దాం జస్ట్ ఊరికే అంతే. సో నేను ఇంకొకటి కలరు దీంతో ఏది వస్తుందో అనుకున్నా. బట్ నేను కలర్ చెప్పలే వాళ్ళకి. కలరు ఒక సెకండ్ డార్క్ గ్రే ఇది. సో యాక్చువల్గా మన శాడిల్ బ్యాగ్స్ కూడా ఈ కలరే. నేను ఎక్కడ కొంచెం బ్లాక్ ఇచ్చేస్తాడేమో అనుకున్నా. సో ఇది మన రైనాక్స్ ఎక్స్పెడిషన్ టైల్ బ్యాగ్. ఇంకొకటి బ్యాగ్ మిస్సింగ్, పెట్టినారా లేదా? ఎస్ అది. సో ఇదేంది, ఇది డిఫరెంట్. ఓకే, ఇదొక కలర్ వచ్చిందా మనకి, అది మ్యాటర్. సో ఇది వచ్చేసి 15 లీటర్స్ టైల్ బ్యాగ్ ఇది. సారీ, మామూలు దీనిపైన మౌంట్ చేసే బ్యాగ్ ఇది. సో ఈ బ్యాగ్ ఇది వచ్చేసి 15 లీటర్స్ అంతే, 15 లీటర్స్ ఉంటుంది. సో ఇది. సో ఇంకొకటి ఏంద్రా అంటే దీంట్లో మౌంట్ చేసేదానికి స్ట్రాప్స్. సో ఇదొక బ్యాగు. నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేస్తే దీన్ని పక్కన పెట్టేద్దాం. సో ఇది మన మెయిన్ టైల్ బ్యాగ్ 40 లీటర్స్ది రైనాక్స్ ఎక్స్పెడిషన్. సో దీని యొక్క మౌంట్స్ ఇవి, ఈ క్లిప్స్ ఇవి. నాకైతే ప్రాపర్గా ఐడియా లేదు ఎట్లా ఫిక్స్ చేయాలి ఏమనేసి. చూడాలి, రైనాక్స్ వాళ్ళ వెబ్సైట్స్లోనే చాలా చూసిన, ఫిక్సింగ్ ట్యూటోరియల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అదే. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.